యాసంగి పంట కాలువకి ముందు జరిపేందుకు ఏ రకమైన విధానాలు అవలంబించాలో సలహాలు సూచనలు ఇవ్వాలని శాస్త్రవేత్తలు నిపుణులు అధికారులను రాష్ట్ర మంత్రివర్గం ఉపసంఘం కోరింది. ఈ మేరకు సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయింది. ఉపసంఘం తొలి సమావేశంలో యాసంగి వరి పంట కోతల ఆలస్యం మూలంగా అకాల వర్షాలతో జరిగే నష్టంపై చర్చించేందుకు ఈ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. తదుపరి సమావేశంలో మరింత లోతుకు అధ్యయనం చేసి సలహాలు సూచనలు ఇవ్వాలని శాస్త్రవేత్తలు నిపుణులకు మంత్రులు సూచించారు. అలాగే యాసంగి సాగులో యాజమాన్య పద్ధతులు, తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిచ్చే వరి రకాల సాగుపై ఇతర అంశాలపై కూడా ఈ సమావేశంలో విస్తృత చర్చించారు. అయితే గత కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలనకు వెంటనే నివేదిక సమర్పించాలని ఆదేశించిన నేపథ్యంలో సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘ భేటీ అయింది. ఈ మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, హాజరైన గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్, కొప్పుల ఈశ్వరయ్య, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.